అందరికీ నమస్కారం. చాలా రోజుల తర్వాత అప్పుడెప్పుడో మనం మా కమిటీ మీటింగ్ అయిన తర్వాత ఎన్నో నెలల క్రితం కలిసాం. ఈ మధ్యలో మా భీమవరంలోనే ప్రెస్ మీట్లు కానీ రాజధానిలో ప్రెస్ మీట్లు లేవు. ఇవాళ కొంచెం అర్జెంటుగా ఈ ప్రెస్ మీట్ని పెట్టుకోవాలి అనుకోవటానికి కారణం ఏంటంటే, మీరు చూస్తున్నారు, ఒక నెల 10 రోజులుగా మా ఆకివీడులో ఒక రామాలయం ఉన్నట్టు సాక్షివారి ద్వారా నాకు తెలిసింది. ఇక లేరా వారు? రాలా. సో వారు తెలియజేసి రాముని ఎవరో పట్టించుకోవట్లేదంటే నేను పట్టించుకునే ప్రయత్నం చేయటం, ఆ పట్టించుకునే ప్రయత్నంలో నన్ను వాళ్ళు కొట్టించే ప్రయత్నం చేయటం, ఇవన్నీ కొంచెం పాత న్యూసే కాబట్టి జస్ట్ రీక్యాప్. దాని గురించి ఎక్కువ చెప్తే ప్రేక్షకులకు కూడా బోరు కొడుతుంది. బట్ దాని తర్వాత సంఘటనలు ఏంటంటే, నేను దేవాలయం కడతానని చెప్పటం, భక్తులు బ్రహ్మాండంగా స్పందించి 10,000 రూపాయలే సీలింగ్ అని చెప్పి పెట్టినప్పటికీ మనకి వారం రోజుల్లోనే ₹1,00,00,000 భక్తుల ద్వారా సమకూరింది. నిన్ననే ప్లాన్కి కూడా అప్లై చేశాం. అంటే అక్కడ ఉన్న రామాలయం మళ్ళీ తిరిగి పునర్నిర్మాణానికి అవసరం లేకపోయినా చట్ట ప్రకారం మళ్ళీ కొంత కన్ఫ్యూజన్ ఎందుకు అన్న ఉద్దేశంతో మళ్ళీ తిరిగి అప్లై చేయడం జరిగింది. అదే సైట్లో బహుశా 10 రోజుల్లో అనుమతులు రావచ్చు. ఈలోపు జడా శ్రావణ్ కుమార్ గారు హైకోర్టులో లంచ్ మోషన్ మూవ్ చేశారు. ఇవాళ 2:15 ఆ లంచ్ మోషన్ వచ్చింది. దాని సారాంశం ఏమిటంటే, గతంలో మున్సిపల్ ఏరియాస్లో ఎటువంటి ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ అనగా దేవాలయం కానీ, చర్చి కానీ, మసీదు కానీ నిర్మించాలి అంటే ఆ స్థానిక సంస్థల అప్రూవల్తో పాటు డిస్ట్రిక్ట్ కలెక్టర్ అప్రూవల్ కూడా కంపల్సరీ అని చెప్పి వాటిల్లో ఆ నియమ నిబంధనలో ఉంది. సో కాబట్టి మాకున్న సమాచారం మేరకు ఈ ఆకివీడులో ఎటువంటి అనుమతులు లేకుండా వారు రామాలయం కడుతున్నట్టుగా మాకు సమాచారం ఉంది. కనుక ఆ నిర్మాణాన్ని ఆపు చేయాలి, స్టే ఇవ్వాలి అని చెప్పి వారు కోరటం జరిగింది. ప్రభుత్వం తరఫున రెవెన్యూ వారు, మున్సిపాలిటీకి సంబంధించిన జీపీ వారితో పాటు ఈ లైట్లు ఉండాలా అటు చూడలేకపోతుంది. సో అయితే నేను తలదించుకునే మాట్లాడాల్సి వస్తుంది. సో వారితో పాటు నేను కూడా ఇన్ పర్సన్ ఆర్గ్యుమెంట్కి వెళ్ళటం జరిగింది. జడా శ్రావణ్ కుమార్ గారు చాలా స్పష్టంగా ఈ అనుమతులు లేకుండా ఎటువంటి నిర్మాణాలు చేయటానికి వీల్లేదు అని చెప్పి వాదన వినిపించారు. గత 10 రోజులుగా నేను అనుమతి లేని చర్చిల్ని నియంత్రించాలి, ఎందుకంటే మనం చేసిన చట్టాలని, అసెంబ్లీలో చేసిన చట్టాలని మనమే ఫాలో అవ్వకపోతే వాటికి అర్థం ఉండదు, చేయాలి అని చెప్పి నేను గత 10 రోజులుగా చెప్తున్నాను. కనుక నేను చెప్పిన దాని ప్రకారమే నేను ప్లాన్కి నిన్ననే అప్లై చేయడం జరిగింది. ఇప్పుడు శ్రావణ్ గారు కూడా అదే చెప్పారు. నేను మాట్లాడుతూ కోర్టులో అటు సైడు ఆర్గ్యుమెంట్స్కి, ఎందుకంటే అది ఫైల్ చేసింది ఎవరంటే 3 వ్యక్తులు. అది వాళ్ళు ఫైల్ చేసింది నా ఫోన్లో ఉంటుంది. సో 3 వ్యక్తులు ఫైల్ చేశారు. ఆ ఫైల్ చేసిన వాళ్ళు ఎవరో పేర్లు కూడా చెప్తాను. యేసురత్నం గారని ఒక ఆయన భార్య. సో యేసురత్నం గారు అంటే అర్థం చేసుకోవచ్చు ఫైల్ చేసింది ఎవరో. ఇంకొకళ్ళేమో ఫ్రాంకానా
అనగా అర్థమైంది కదా, ఫ్రాంక్ అన్న. ఇంకొకళ్ళు పేరు జ్యోత్స్నా దేవి, అయినప్పటికీ వారి భర్త అక్కడ ఒక చర్చ్, అదే ప్రాంతంలో చర్చ్ నడుపుతున్నారు. విశేషం ఏంటంటే అనుమతి లేకుండా దేవాలయం నిర్మాణం సమంజసం కాదు, ఆరు నేరము అన్న ఆ వ్యక్తి నడుపుతున్న సభ్యుడిగా ఉన్న చర్చికి అనుమతి లేదని నేను ఇప్పుడే తెలుసుకున్నాను. అది సో నేను కూడా స్పష్టంగా మేము ఏదైతే చెప్పాలనుకుంటున్నది జడా శ్రావణ్ కుమార్ గారు అదే చెప్తున్నారు. ఒక రకంగా మా తరఫున మా ఆర్గ్యుమెంట్స్ కన్నా ముందు ఆయనే ఆర్గ్యూ చేశారు. సో మాకు వేరే ఆర్గ్యుమెంట్ లేదు. వీ విల్ గివ్ అన్ అండర్టేకింగ్. ఆయన ఎంతసేపు స్టే అంటే అంత రఘురామ ఒక చొక్కెదురు అని చెప్పి కొన్ని ఛానల్స్ రెడీగా ఉంటాయి. అయితే వేరే పార్టీ ఛానల్స్ చాలా రెడీగా రఘురామకు చొక్కెదురు, చాచి చెంప మీద కొట్టిన హైకోర్టు, ఇలాంటి రకరకాల క్యాప్షన్స్తో వచ్చేస్తారు. రెడీగా ఉండమని కూడా చెప్పుండొచ్చు ఆ లాయర్ గారు. బట్ దురదృష్టవశాత్తు ఎటువంటి స్టే ఇవ్వలేదు. మేమే అండర్టేకింగ్ ఇస్తాం ప్రభుత్వం తరఫున, ఎటువంటి అనుమతులు లేకుండా అక్కడ ఎటువంటి నిర్మాణాలు చేపట్టడం జరగదు అని చాలా స్పష్టంగా ప్రభుత్వ న్యాయవాదులు పేర్కొన్నారు. నేను కూడా ప్రజాప్రతినిధిగా అదే విషయాన్ని, ఎందుకంటే చట్టాన్ని పరిరక్షించవలసిన బాధ్యత ప్రజాప్రతినిధుల మీద ఉంది కనుక ఒక లోకల్ ప్రజాప్రతినిధిగా తూచా తప్పకుండా ఆ చట్టంలో ఉన్నదాన్ని ఏదైతే నిర్దేశించిందో అది ఫాలో అయ్యేలాగా చూడవలసిన బాధ్యత మా మీద ఉంది. అలాగే ఇతరులు ఎవరైనా అటువంటి కార్యక్రమాలు చేస్తుంటే అనుమతి లేకుండా నడుపుతూ ఉంటే వాటిని కూడా నియంత్రించవలసిన బాధ్యత, అంటే అధికారులది బాధ్యత అయినప్పటికీ అధికారుల దృష్టికి తీసుకెళ్ళమని ప్రజలందరూ మాకు తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రజల తరపున అధికారులకి దృష్టికి అది తీసుకెళ్ళి అటువంటి అక్రమ నిర్మాణాలని ఖచ్చితంగా తొలగించాలి. ముందు సరే ఏదన్నా స్ట్రక్చర్ కట్టుకుంటే ఇప్పుడు ఇళ్ళ మధ్యకి వచ్చి అద్దెకి తీసుకుని ఎలాగా మార్చుకుంటున్నారు ప్రార్థనా మందిరాలుగా. సో అటువంటివి మా ఆకివీడులోనే మనం చూస్తే, ఆకివీడు మండలం ఎంతండి, చిన్నది, అనుమతి లేనివి 113 ఉన్నాయి. 113 ఒక మండలంలో, అంటే నా నియోజకవర్గంలో ఉన్న 4 మండలాల్లో కనీసం ఒక 500 ఉంటాయి అనుమతి లేకుండా. సో ఒకప్పటి రామాలయం 1932 డాక్యుమెంట్లోనే ఉన్న రామాలయం స్థానంలో తిరిగి రామాలయం నిర్మించాలి అంటే మరి అనుమతులు లేకుండా ఎవరు ఎటువంటిది చేయకూడదని చెప్పి ఇంత న్యాయబద్ధంగా మరి మాజీ మ్యాజిస్ట్రేట్ గారు చెప్పినప్పుడు తప్పకుండా అది పాటించవలసిన బాధ్యత ఉంది కనుక ఈ క్రమంలో ముందు నా నియోజకవర్గంతో, అంటే మా జిల్లాతో మొదలెడతా. నియోజకవర్గంలో చెప్పా, మా జిల్లాలో తాడేపల్లిగూడెం దగ్గర కుంచెన్నపల్లి అనే ఒక గ్రామంలో కలవరి టెంపుల్, ఫాదర్ సతీష్ కుమార్, అద్భుతమైన అతిపెద్ద మందిరము, ఆదివారపు ఆరాధనలు, చర్చు, సిలువ, ఇది అద్భుతమైన కట్టడము. మొత్తం చిన్న బిజినెస్ అంతా దోచేశాడు. బుల్లి చర్చిల డిమాండ్ మొత్తం పోయింది. ఏషియాలోనే బిగ్గెస్ట్ చర్చ్ కాంప్లెక్స్ ఓనరు, 4 లక్షల మంది ఉన్నారంట. సరే కొంతమందికి అవి 4 లక్షల ఓట్లలాగా కనపడతాయి. సో అందుకనే ఈ నిర్లక్ష్యం ఇదంతా. సరే మాకైతే నేను ఓట్లలాగా చూడలా. సో ఇది ఈయన ఆ తాడేపల్లిగూడెం దగ్గర ముందు ఒక పర్మిషను నేను అపార్ట్మెంట్స్ కడతాను అని ఒక దగ్గర ఇచ్చి, అక్కడ ఇంకొక సబ్ అప్లికేషను, ఒక మీటింగ్ హాల్, నాట్ ప్రేయర్ హాల్,
ఒక మీటింగ్ హాల్. అంటే ఆ ప్రాంగణంలో అపార్ట్మెంట్లు వస్తాయి, అన్నీ వస్తాయి. మీటింగ్ హాల్ అంటే ఏదో కొంచెం క్లబ్ హౌస్ టైప్ అనుకోవాలి. ఒక మీటింగ్ హాల్ కడతాము అని చెప్పి ఇచ్చారు. దానికి లోకల్ బాడీ వాళ్ళు నోటీస్ కూడా ఇచ్చారు. సదరు అనుమతుల ప్రకారం మీరు సదరు బిల్డింగ్లో చర్చిగా ఉపయోగిస్తూ ప్రార్థన మందిరంగా ఉపయోగించుతూ ప్రార్థనలు జరుగుతున్నవని ఫిర్యాదుల ద్వారా తెలియవచ్చినది. సదరు మీటింగ్ హాల్ చర్చి మందిరంగా ఉపయోగించుకొని ప్రార్థనలు చేసుకునేటకు శ్రీయుత జిల్లా కలెక్టర్ పశ్చిమ గోదావరి జిల్లా వారి అనుమతులు పొందవలసి ఉన్నది. జీవో నెంబర్ 376 శ్రావణ్ గారు ఇక్కడ ఆర్గ్యూ చేసింది. చర్చిగా ఉపయోగించుకొని ప్రార్థనలు చేసుకుంటే మీ వద్ద అనుమతులు ఉన్న ఎడల గ్రామ పంచాయతీ వారికి అందజేయవలను, లేని ఎడల ప్రభుత్వం వారు తీసుకున్న చర్యలకు బాధ్యులవుదురు. ఈ నోటీస్ అందిన 15 రోజుల్లోగా లిఖితపూర్వకంగా తెలియజేయాలని 3 నెలల క్రితం ఇచ్చారు. రిప్లై లేదు. కలెక్టర్ ఆఫీసులో కనుక్కుంటే అక్కడ అప్లికేషనే లేదు. సో అయినప్పటికీ కూడా ఒక పెద్ద ప్రార్థనా మందిరం. అసలు ఏంట్రా బాబు ఈ క్యాండిడేట్ ట్రాక్ రికార్డ్ ఏంటని వెరిఫై చేస్తే ఇక్కడ నమ్మూరు దగ్గర కూడా ఒక ప్రార్థనా మందిరం నిర్మించి ఉంటుంది. దీనికి ఎటు అనుమతి లేదు, కలెక్టర్ అనుమతి లేదు, బిల్డింగ్ అనుమతి లేదు. 24లో కొట్టివేయమని చెప్పి ఆ లోకల్ బాడీస్ అథారిటీస్ వాళ్ళు నోటీస్ ఇస్తే కోర్టుకు వెళ్ళి ఏదో టెంపరీగా, ఇప్పుడు కోర్టుకు వెళ్ళినప్పుడు ముందు స్టే ఇవ్వటం సహజం. ఎందుకంటే ఎక్స్ పార్టీ వెళ్తారు, ఏదో ఒక అబద్ధం చెప్తారు, ఓ స్టే తెచ్చుకుంటారు. ఆ తర్వాత ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాలి. ఆ జీపీలు వెళ్ళాలి. అవి రావు హీరింగ్కి. ఎందుకు రావంటే రావు. సో అలాగా నోటీస్ ఇచ్చినప్పటికీ కూడా ఈ టెంపుల్, ఈ ప్రార్థనా మందిరం నిర్మూలించి ఉండలేదు. ఇలాగ ఎక్కడ కట్టినా కూడా ఇదే మోడస్ ఆపరాండిలో ఈ రకంగా చేస్తున్నారు. ఇదొక సరే బిజినెస్ మోడల్గా. ఎందుకంటే దేవాలయాలు మీకు తెలియదు ఏముంది, దేవాలయం 5 లక్షల ఆదాయం దాటి ఇలాగా ఉంటే అది ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. ఇక్కడ చర్చికి ముందు సరే సోదరులు ఉండొచ్చు, నేను ఆ మతాన్ని తప్పడతల్లా, కానీ ఒక ఫ్యాబ్రిక్ని చెడిపోతుందేమో, ఒక సోషల్ ఫ్యాబ్రిక్ కావచ్చు, మన కల్చరల్ ఫ్యాబ్రిక్ కావచ్చు. చాలా చోట్ల జరిగేది ఏమిటంటే, ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధిగా ఈ మధ్య మా ముఖ్యమంత్రి గారు ప్రజా సమస్యలకు కూడా వారానికి ఒకసారి, మినిమం నెలకోసారి కట్టమంటే చాలా సమస్యలు ఏంటంటే నా వద్దకు వచ్చినాయి. నా భార్య క్రిస్టియన్గా మారిపోయిందండి, నన్ను కూడా మారమని గొడవ చేస్తుంది, నాకు ఇష్టం లేదు. మరి మతం ఎవరైనా మారచ్చు, రాజ్యాంగంలోనే ఉంది, అది వారి ఇష్టం అమ్మా అంటే, లేదండి ఇంటికి వచ్చేసి ఏదో ఒంట్లో బాగున్నప్పుడు ఎవరో వచ్చి నయమైపోయే టైంకి స్వస్థత అని చెప్పి వచ్చి ప్రేయర్ చేసేస్తే నయమైతే ఇలుమలని అయిపోయింది అనుకుంటుంది. ఇప్పుడు నేను మారిపోయాను, నువ్వు మారుతావా లేదా, లేకపోతే నీతో మాట్లాడు ఇలా అంటున్నారండి. మరి అక్కడ మరి అనుమతి ఉందేమోనమ్మా ఆ చర్చ్ గురించి నాకు తెలియదు కదా, ఎవరో ఎక్కడికి వెళ్తుంది ఏంటంటే అనుమతి ఏమీ లేదండి, ఇలాగా మా సంసారం పాడైపోవటానికి అనుమతి లేని ఆ చర్చే కారణం అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇలాగ కొన్ని సంఘటనలు తగులుతున్నాయి ఇంచుమించు ప్రతి ఇటువంటి ప్రజా సమస్యల పరిష్కారంలో ఇదొక గమ్మత్తైన ఒక ప్రజా సమస్యగా మారిన మాట వాస్తవం. సరే రాజ్యాంగం జోలికి వెళ్ళం, కానీ ఇలా బలవంతంగా ఈ మార్చడం అనేది సమంజసం కాదు. సో కాబట్టి దీని మీద కూడా మొన్న నేను మాట్లాడటం జరిగింది. అసలు దీనికి సమస్య మొదలు ఇదంతా బయటికి రావడానికి ముఖ్య కారణం నేను
ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గంలో అక్కడున్న దేవాలయం, ఆ దేవాలయం డీటెయిల్స్ అంటే ఇందాక కోర్టులో ఇచ్చాం కదా, అక్కడ 40 సంవత్సరాలుగా ఎలక్ట్రిసిటీ బిల్లు రామాలయం అన్న పేరు మీద ఉంది. 1932 ఆర్ఎస్ఆర్లో గుడి అని స్పష్టంగా రాసుంది. 1991లో దీని వెనక ఉన్న ప్లాట్ రిజిస్ట్రేషన్లో ఆ ప్లాట్కి ఉత్తరం వైపున రామాలయం అని చెప్పి రాసుంది. అదే 92, 93లో ఆ ఫసలి అనే ఒక రెవెన్యూ డాక్యుమెంట్లో కూడా స్పష్టంగా రామాలయం అని ఉంది. ఇన్ని ఎంత స్పష్టంగా ఉంటే ఆఖరికి సాక్షి పత్రికలో కూడా శతాబ్ద కాలంగా ఉన్న రామాలయాన్ని పట్టించుకునే దిక్కు లేదని కూడా, రామా నీకు దిక్కెవరు అని చెప్పి సాక్షిలోనే రాశారు. మరి వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేసిన తర్వాత రామాలయం కాకుండా పోతుందా? ప్రేమాలయం కాదు కదా, రామాలయమే అది. సో అలా ఉన్నప్పుడు నేను ఆ రామాలయంలోకి, నా నియోజకవర్గంలో ఉన్న రామాలయంలోకి వెళ్తాను అంటే వెళ్ళటానికి వీలు లేదు అన్నారు. కొడతానికి వచ్చారు, నా వెనకాలంలో సాగొట్టారు. నాకేదో సిఆర్పిఎఫ్ సెక్యూరిటీ అన్నీ ఉండబట్టి నేను బయటపడ్డా. సో ఇలాగా ఒక ప్రజాప్రతినిధిగా ఉన్న నేనే అక్కడ ఎస్టాబ్లిష్ అయిన రామాలయానికే వెళ్ళాలి అంటే క్రైస్తవుల అనుమతి తీసుకునే నేను నా హిందూ దేవాలయాల్లోకి వెళ్ళాలి అని నా పరిస్థితి ఎలా ఉంటే ఇంకెవరన్నా హిందూ దేవాలయాలకు వెళ్ళగలరా? కల్వరీ టెంపుల్స్కి వెళ్ళాలా? వేరే చర్చిలకి వెళ్ళాలా అనే చర్చ డెఫినెట్గా వస్తుంది. నన్ను అక్కడ కొట్టుంటే, ఆ దేవాలయ ప్రవేశానికి నన్ను అనర్హుని చేసి నన్ను కొట్టుంటే భయపడతారు జనం. డిప్యూటీ స్పీకర్ వీడికే దిక్కు లేదురా, అసలు మామూలు వాళ్ళ పరిస్థితి ఏంటి అన్న ఆలోచన డెఫినెట్గా వస్తుందిగా అందరికీ. దీనికి ముందు ఒకసారి ఒక సంఘటన జరిగింది. 1.5 సంవత్సరం అవుతుంది, ప్రభుత్వం మారిన ఒక 3 నెలల తర్వాత ఏలూరుపాడు అనే గ్రామంలో నేను ఎంపీగా ఉండగా ఒక బ్రిడ్జ్ శాంక్షన్ చేసి, ఆ బ్రిడ్జ్ కంప్లీట్ అయింది. ఎంపీగా ఉండగానే అయింది. సరే అప్పుడు నాకు ప్రవేశం నిషేధం కాబట్టి నేను చేయలేకపోయా. ఆ తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత అది ప్రారంభోత్సవానికి వెళ్ళినప్పుడు ఒక నాగదేవత ఆలయం ఉంటే, నాగదేవత ఆలయం, ఇది నాగదేవత ఆలయం అయితే దీని వెనకాల ఏదో కాలువలా ఉంది, ఈ వెనక నుంచి వెళ్ళటానికి లేదు. చుట్టూ పిల్లర్లు వేసి రౌండ్గా ఒక ఫ్లెక్సీ కట్టారు. ఆ ఫ్లెక్సీ మీద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి బొమ్మ వేశారు. లోకల్ వాళ్ళ బొమ్మలో వేసుకున్నారు. జాన్, అబ్రహాం, డేవిడ్ అని వాళ్ళ పేర్లు రాసుకున్నారు. ఆ బొమ్మలో వేశారు. పెద్ద ఆయన బొమ్మ వేశారు. అంబేద్కర్ గారు అందరికీ ఆరాధనీయుడు, పూజనీయుడే. గుడి మూసేశారు మొత్తం, పెద్ద ఫ్లెక్సీ వేసి. ఎవడు ముట్టుకుంటాడో దీన్ని గుడికి వెళ్ళడానికి వీల్లేదు, ఎవడన్నా తెస్తే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు అని చెప్పారు. నేను ఆ బ్రిడ్జ్ ఓపెనింగ్కి వెళ్తే ఇక్కడ పక్కన ఏదో గుడి ఉందండి అంటే, కావాలని చెప్పి నేను గుడి చూద్దామని వెళ్తే గుడి ఎదురా అన్న. అందుకే తీసుకొచ్చాం మిమ్మల్ని అని నన్ను ఇరికించారు. అందుకే తీసుకొచ్చాం, దీని వెనకాల ఉందండి అన్నారు. వెనకాలంటే ఏంటి, ఆ వారకంట వెళ్ళి అలా సైడ్ యాంగిల్లో చూసాం, కనపడింది గుడి. మరి తీసేయచ్చు కదరా, ఏమైందన్న. చేస్తే ఇలా కొడతా ఉంటున్నారు, కేసులు పెడతా ఉంటున్నారు. ఓహో, దాని వల్ల మనం భద్రంగా తీద్దాం, ఆ ఫ్లెక్సీ వాళ్ళకి ఇచ్చేసి ఇంకెక్కడనే పెట్టుకోమందాం అని చెప్పి నేను నీట్గా ఆ పిల్లర్ని నేనే తీసి చక్కగా మడిచి ఇచ్చి వారికి అప్పచెప్పండి, తప్పులేదు, పెద్ద అంటే అందరూ గౌరవిస్తారు కాబట్టి వారికి అప్పచెప్పండి. నిన్న ఏం చేశారు, నిన్న అంబేద్కర్ జయంతి, నేను 2 చోట్ల వెళ్ళి విగ్రహానికి పూలమాల వేసి చక్కగా మాట్లాడి వచ్చా. వాళ్ళు
కొందరు నీల్ కుమార్ల ఛానల్స్ అనుకుంటారు. నీల్ కుమార్లు ఎవరు ఇప్పటికి ఫేమస్ అయిపోయారు కదా అందరూ. తెలుసుగా, తెలుసు, తెలియనట్టు యాక్ట్ చేస్తాను. చెప్తా. సో అదేమైంది, అంబేద్కర్ గారి పుట్టినరోజు నాడు అంబేద్కర్ని అవమానించిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. అసలు అది నేను తీసి పక్కన పెట్టింది సంవత్సరంన్నర క్రితం. అప్పటికి నేను డిప్యూటీ స్పీకర్ని కూడా కాదు, ఉట్టి ఎమ్మెల్యేని, ఎక్స్ఎంపీని, ఉట్టి ఎమ్మెల్యేని. అది ఇప్పుడు జరిగిన సంఘటనలాగా, అంటే ఏదో రకంగా వారికి నా మీద కోపం వచ్చేలాగా ఉండాలని చెప్పి చాలా దారుణంగా వక్రీకరించి ఇలా పెడుతున్నారు. సరే, మళ్ళీ గోయింగ్ బ్యాక్ టు దట్ ఫ్లెక్సీ, ఏంట్రా ఈ గొడవ కారణం ఎవరంటే, అక్కడ జోసెఫ్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన రకరకాల కేసులు అందరి మీద పెట్టి ఆ ప్రైజ్ మనీ, కేసు పెట్టు ప్రైజ్ పట్టు, ఆ స్కీము అలా ఉంది. సో అతను తరచూ ప్రైజ్ మనీ కొట్టేస్తూ ఉంటాడంట. ఏదో కేసు పెడతాం, ముందు 50,000 ఇవ్వాలి ఎఫ్ఐఆర్ అయిన వెంటనే. ఆ రూల్స్ బాగా స్టడీ చేసుకున్నాడు, బాగానే సొమ్ము చేసుకుంటున్నాడు. సో అసలు ఇంతకీ ఏంటి, అతను హిందువా క్రిస్టియన్, అంటే హిందూ దళితుల క్రిస్టియన్ అయితే ఎలిజిబిలిటీ లేదన్న సంగతి నాకు తెలుసు. 5 సంవత్సరాల నుంచి నేను రచ్చబండలో అదే చెప్తున్నాను. సో చూస్తే వాళ్ళ తల్లిదండ్రులని ఎక్కడ హిందూ శ్మశానంలో కాల్చారా, లేకపోతే క్రిస్టియన్ శ్మశానంలో కూర్చారా అనేది పరిశీలించమంటే, సో ఆయన బాగా డబ్బులు సంపాదించున్నారు కాబట్టి అద్భుతంగా, మరీ తాజ్మహల్ రేంజ్లో కాదు కానీ చాలా చక్కగా గ్రానైట్ వేసి శిలవలు వేసి చక్కగా మదరు ఫాదరు ఇద్దరు బ్యూటిఫుల్గా కట్టాడు ఆయన. సో అంటే తల్లిదండ్రులు, సో దాని ప్రకారం తల్లిదండ్రులు అదైతే ఇతను కూడా అదే. ఆ స్కూల్ సర్టిఫికేట్ కూడా కొంత పట్టించుకోవాలి, అక్కడికి ఎవరు వెళ్తాడని. సబ్సిక్వెంట్గా ఎస్సీ సర్టిఫికేట్ తెచ్చుకున్నారు కానీ స్కూల్లో జాయిన్ అయినప్పుడు మటుకు బీసీసీఏ ఉంది అతను స్కూల్లో జాయిన్ అయినప్పుడు. ఆ సర్టిఫికెట్, అలా మదర్ ఫాదరు చనిపోయిన ప్రూఫ్, ఇతను చర్చిలో డ్రెస్ వేసుకొని చేస్తున్న ప్రార్థనలో, ఇవన్నీ ఇచ్చి కంప్లైంట్ ఇచ్చి అతనికి సర్టిఫికేట్ రద్దు చేశారు. ఈ చింతాళ ఆనంద్ ఇప్పుడు ఇది ఎప్పుడో సంవత్సరం పైన అయింది రద్దు చేసి మా కాన్స్టిట్యున్సీలో. ఆ రోజు నుంచి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మా నియోజకవర్గంలో ఒక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా లేదు. ఎస్సీ ఎస్టీ ఈ కేసుని ఎందుకు కూలంకషంగా నేను అధ్యయనం చేయవలసి వచ్చిందంటే, నేను ఢిల్లీలో ఉన్న సమయంలో ఒక 6 కేసులు నామే పెట్టారు. ఢిల్లీలో ఉన్నాను, అసలు నాకు సంబంధం లేదు ఇక్కడ, అంటే రానివ్వలేదు కదా. రానివ్వనప్పటికీ వస్తానన్న భయంతో అప్పటి ప్రభుత్వ యంత్రాంగం ఆ స్థానిక నాయకులతో నా మీద వారి మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి కేసులు పెట్టారు. అప్పుడు నేను పరిశీలించాను, ఏంట్రా బాబు ఎవరంటే, ఒకటి కెనడీ, అలాగే ఉన్నాయి పేర్లు, ఏదో ఒకటేదో హిందూ పేరు బట్ కన్వర్టెడ్ క్రిస్టియన్, అందరూ క్రిస్టియన్సే. సో బేసిక్గా ఎలిజిబిలిటీ లేదు. సో అది తర్వాత ఎలిజిబిలిటీ లేని వాళ్ళది సరిగ్గా చాలా కేసులు మూసేయటం జరిగింది. బట్ ఒక సఫరర్గా ఇది న్యాయం కాదు, చాలా అన్యాయంగా ఎక్కువ కేసులు ఈ రకంగా ఉన్నాయని చెప్పి నేను అది మొదలు పెడతాం. సరే, ఈలోపు చింతాడ ఆనంద్ ఇది కూడా చూసాం కదా, అందులో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ఎటువంటి ఇది రావు, ఎటువంటి బెనిఫిట్స్ రావు అని చెప్పడం జరిగినప్పుడు, నేను క్రిస్టియానిటీ అంటే నాకు అచంచలమైన గౌరవం ఉంది, విశ్వాసం వేరు, గౌరవం వేరు. అచంచలమైన గౌరవం ఉంది. నేను ఇక్కడ ఇదే బెజవాడలో నిర్మలా కాన్వెంట్లో కొన్ని సంవత్సరాలు చదువుకున్నాను. తర్వాత మెడ్రాస్లో సెయింట్ ప్యాట్రిక్స్ అని అడయార్లో, అది మిషనరీ స్కూలే. తర్వాత లైలా కాలేజీలో చదువుకున్నాను. సో కానీ ఈ లైలా కాలేజు, నిర్మలా కాన్వెంట్, మాంటిసోరీ, మా సొంత తాతయ్య గారు శిరీష్ రాజు గారు మేజర్ డోనరు. ఆ స్కూల్లో ఏ ఫంక్షన్ అయినా ఆయనే చీఫ్ గెస్ట్గా ఉండేవారు. సో అటువంటి గౌరవం ఉన్న మతం
మా కుటుంబానికి విశ్వాసం హిందూ, గౌరవం ఉంది. క్రిస్టియానిటీ అయినా ఇస్లాం అయినా వి రెస్పెక్ట్ ఈచ్ రిలీజియన్, సారాంశం ఒకటే కాబట్టి. కానీ ఈ రకంగా రాజ్యాంగంలో ఉన్నది మీరు ఒకసారి మతం మారితే, మతం లేని కులం మారితే, అంటే మతం మారితే ఆ మతంలో కులం లేదు కనుక క్రిస్టియానిటీలో మతంలో కుల వ్యవస్థ లేని ఒక చక్కటి మతంలోకి మీరు వెళ్ళి మళ్ళీ అక్కడ కులాన్ని ప్రవేశపెట్టమంటూ కరెక్ట్ కాదని 1936లో మొట్టమొదటిసారి రిజర్వేషన్లు బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చింది. బకింగ్హామ్ ప్యాలెస్లో ఇండియన్ యాక్ట్ ఆఫ్ 1935 అని క్లియర్ చేశారు. అది 36లో వచ్చింది. అందులో రిజర్వేషన్ మొట్టమొదటిసారి ఇచ్చారు. ఆ ఇచ్చినప్పుడు 151 స్థానాలు అప్పటి పార్లమెంట్ అంటే కౌన్సిల్ అనేవారు, ఇంపీరియల్ కౌన్సిల్ అనేవారు. ఇంపీరియల్ కౌన్సిల్లో 499కి 151 స్థానాలు రిజర్వ్డ్ స్థానాలు ఇచ్చారు. ఇచ్చినప్పుడే బ్రిటిష్ వాడే రాశాడు, ఇండియన్ క్రిస్టియన్స్ ఆర్ ఇనెలిజిబుల్ టు గెట్ దిస్ రిజర్వేషన్స్ అని. ఇప్పుడు మారిందంతా ఆ పర్సెంటే. అయినప్పటికీ ఆ మతంలో ఉన్న విశిష్టతని, కులాన్ని చొప్పించి ఆ విశిష్టతని పాడు చేయకూడదు అని చెప్పి పెట్టింది. స్పెసిఫిక్గా మళ్ళీ చెప్పేది ఏంటంటే, ఈ మతంలో, హిందూ మతంలో మీకు ఈ కుల వివక్ష అనే దాని వలన మీరు ఇబ్బంది పడ్డారు. మీరు ఇబ్బంది పడకుండా ఉండటానికి మీ స్టేటస్ పెరగాలి అని చెప్పి ఈ రిజర్వేషన్ సిస్టమ్ని తీసుకొచ్చారు. సో మీరు ఎప్పుడైతే కుల వ్యవస్థ లేని మతంలోకి వెళ్ళిపోయారో ఇంకా ఇది లేదు అని 36లోనే పెట్టారు. తర్వాత 50లో రిపీట్ చేశారు. ఇప్పుడు ఎంతోమంది నీలకుమారులు ఎవరో నేను చెప్పమన్నాడు మహానుభావుడు. సో నీలకుమారులు ఎవరనగా టీవీ సునీల్ కుమార్, జడా శ్రావణ్ కుమారు, ఇంకెవడో విజయ్ కుమారు, హర్ష కుమార్, వీరు 4 నీలకుమారులు. సో వీళ్ళు ఎంతసేపు దళిత క్రిస్టియన్లకి మతము మారిన కులము మారునా అని వాళ్ళు ఆర్గ్యూ చేస్తున్నారు. మారును అని రాజ్యాంగంలో ఉంది. మతం మారితే కులం ఉండదు అన్నారు. కులం మారుతుందా మారదా కాదు, కులము ఉండదు అన్నారు రాజ్యాంగంలో. సో కులము లేనప్పుడు ఆ కులానికి ఉద్దేశించిన రిజర్వేషన్ ఉండదు అన్నారు. ఎవరికాడు రాజ్యాంగానికి భాష్యం చెప్పి ఆ విజయ్ కుమార్ ఏమంటాడు, 75 ఏళ్ళ నుంచి మనకి ఎలాగే ఉంది కదా, ఇప్పుడు దాని గురించి ఎంతో బాధ రావాలి, మనం పట్టించుకోవద్దు అంటాడు. అంటే ఇట్స్ ఫ్రాడ్ ఆన్ ద కాన్స్టిట్యూషన్. సో రాజ్యాంగాన్ని ఎవరికి ఇష్టం వచ్చినట్టాడు అనువదించేయటం. సుప్రీంకోర్టు తీర్పు చెప్తే సుప్రీంకోర్టు తప్పు చెప్పింది, అయినా ఈ రాజకీయ నాయకులు ఓట్ల కోసమే కదా. ఇక ఈ మధ్యన ఆ వెబ్సైట్లు ఇక్కడ ఉన్నాయో లేదో నాకు తెలియదు, ఉంటే ఉండుండొచ్చు. మరి కొన్ని వెబ్సైట్లలో చాలా స్పష్టంగా ఈ రఘురామకృష్ణరాజు ఈ రాజ్యాంగం అని చెప్పి పట్టుకుని అతను మాట్లాడుతున్న మాటలకి అసలు ఓటు బ్యాంకు ఎంతో పెద్ద ఓటు బ్యాంక్ తెలుగుదేశం పార్టీకి, అనగా నేను నా పార్టీకి లేకుండా పోయింది. అసలు ఎంతో బాధపడుతున్నారు అని ఆ ఛానల్స్ తెగ బాధపడుతున్నారు. ఒకటే చెప్తున్నా, కామన్ పబ్లిక్కి మీ ద్వారా ఇందులో ఆ ఛానల్స్ ఉన్నా కూడా ఉండొచ్చు, తప్పులేదు. నేను చెప్పేది ఏంటంటే, నిరంతరం మా పార్టీ నాశనం కావాలి అని కోరుకునే కొన్ని వెబ్సైట్లు కావచ్చు, కొన్ని ఛానల్స్ కావచ్చు, రఘురామకృష్ణరాజు వలన అయ్యో తెలుగుదేశం పార్టీకి డ్యామేజ్ అయిపోతుంది అని బాధపడుతున్నారంటే దాని ఉద్దేశం ఏంటి? ఏమో తెలియని లాభం కలుగుతుందని టెన్షన్లో ఉన్నారు. లేకపోతే అంత ఏడ్చేయాల్సిన పని లేదు. ఎప్పుడు మా పార్టీని చూసి ఏడ్చేవాళ్ళు
మా పార్టీకి రఘురామకృష్ణరాజు వల్ల నష్టం వస్తుందని ఏడుస్తున్నారంటే మీరు ఆ ఛానల్స్ ఏంటో చూసుకోవచ్చు. ఆడెవడో ఒకటి ది న్యూస్ అని ఉంటుంది ఒకటి, అలాగే కొంచెం నల్ల అక్షరాలతో ఎవడో ఒకడు ఉంటాడు, ఎక్కువ ఒక పర్టికులర్ కులం పార్టీలో తిరుగుతూ ఉంటాడు, వాడు మేసాలు లేకుండా అలర్ట్గా ఉంటాడు వాడు. సో నా పేరు తెలియదు అందుకని చెప్తాను, తెలిస్తే పేరు చెప్తాను, నాకేం మొహాటం. సో ఇలాగా నిరంతరం మా పార్టీని చూసి ఏడ్చేవాళ్ళు అసలు ఈయన వలన చాలా ఓట్లు తగ్గిపోతున్నాయని చెప్పి బాధపడుతున్నాడు. ఓట్ల రాజకీయం కాదు, రాజ్యాంగాన్ని గౌరవించవలసిన బాధ్యత ప్రతి శాసనసభ్యుడి మీద ఉంది. నేను ఒక శాసనసభ్యుడిగా, ఆ తర్వాత డిప్యూటీ స్పీకర్గా ఐ విల్ హ్యావ్ ట్రూ ఫెయిత్ అండ్ ఎలిజెన్స్ ఆన్ ది కాన్స్టిట్యూషన్ అని చెప్పి ప్రమాణం చేశాను. కాబట్టి ఆ రాజ్యాంగంలో ఉన్నదాని గురించి మాట్లాడే హక్కు నాకుంది. సో రాజ్యాంగంలో ఉన్నదాని గురించి మాట్లాడితే 10 ఓట్లు పెరగవచ్చు, 1-6 ఓట్లు పోవచ్చు, ఆరు వయసే వస్తాయి, ఏదైనా అవ్వచ్చు. కానీ ఒక కులవాడు మనోభావాలు దెబ్బతింటాయి. ఎవడో ఒకడు హత్య చేస్తే హత్య చేసిన వాడి మీద చర్యలు తీసుకుంటే ఆ కులం ఓట్లు పోతాయని చెప్పి హత్య చేసిన వాడిని వదిలేయాలని విచిత్రమైన డిమాండ్లు కూడా వస్తున్నాయి ఇప్పుడు. సో అటువంటి డిమాండ్లకి మనం తలొక్కకూడదు. సో చట్టంలో రాజ్యాంగంలో ఏదన్నా ఉంటే దాన్ని తూచా తప్పకుండా అమలు చేయవలసిన బాధ్యత అయితే ఉంది. దానికి ఓట్లకి ముడి పెట్టడం అనేది సమంజసం కాదు. సో కమింగ్ బ్యాక్ టు ద మెయిన్ పాయింట్, ఏదైతే ఇవాళ జడా శ్రావణ్ కుమార్ గారు అద్భుతంగా వాదించారో, అనుమతి లేకుండా చర్చిలు కానీ దేవాలయాలు కానీ ఉండకూడదు అని చెప్పారో, నేను ఒక ఎగ్జాంపులరీ మోడల్గా అనుమతులు అన్నీ తీసుకొని అది ప్రారంభించి, ఆ ప్రారంభించిన రోజు నుంచి మరి జడ శ్రావణ్ గారు చెప్పిన దానికి అనుకూలంగా నన్ను శత్రువుగా చూస్తున్నాడు ఆయన. అయినప్పటికీ నేను ఆయన ఈ విషయంలో మిత్రుడిగా చూసి ఆయన మనోభావాలు ప్రతిబింబించేలా అనుమతి లేని, అంటే ఆయన చర్చలు స్పెసిఫిక్గా మాట్లాడారు కాబట్టి అనుమతి లేని చర్చలు ఏదన్నా ఉంటే డెఫినెట్గా వాటి మీద చర్యలు తీసుకోవాలని, అలాగే రైట్ టు ఇన్ఫర్మేషన్లో మొన్న ఒక జిల్లా ఇంకొన్ని మండలాల్లో ఒక హిందూ దళిత సమాఖ్య వారి అవకాశాలు దెబ్బతింటున్నాయి కాబట్టి హిందూ దళితుల తరఫున కూడా నేను కూడా వారికి మద్దతుగా ఉన్నాను కాబట్టి వాళ్ళు రైట్ టు ఇన్ఫర్మేషన్లో ఎంతమంది పాస్టర్లు ఎస్టీ సర్టిఫికేట్స్తో ఉన్నారు చింతాడ ఆనందరావు అనే ఇన్ఫర్మేషన్ ఆనంద్ కేసు రాకముందే రైట్ టు ఇన్ఫర్మేషన్లో కలెక్ట్ చేసుకుంటే ప్రసన్న కుమార్ అని ఒక దళిత నాయకుడు అరౌండ్ 50% ఎస్సీ సర్టిఫికేట్స్తోనే ఉన్నారు. అంటే ఇతర కులాలలో కూడా ఉంటారు కదా. ఇప్పుడు పాస్టర్, ఇప్పుడు అతను ఏషియా బిగ్గెస్ట్ చర్చ్ ఇందాక మాట్లాడుకున్న అతను కాపట, ఏ పాల్ గారు కూడా కాపే కదా. అలా మందకృష్ణ మాదిగ గారు చెప్పినట్టు ఎంతోమంది పెద్ద పెద్ద పాస్టర్లో ఇతర కులాలలో ఉన్నారు. ఓకే, అది వారి మనోభిష్టం. ఇక్కడ పాస్టర్గా ఉండి కూడా ఎస్సీ సర్టిఫికేట్తో ఉండటం కుదరదు అని చెప్పి సుప్రీంకోర్టు, ఎవరైనా హూఎవర్ ప్రొఫెసర్స్, ఇప్పుడు ప్రథమ నీల్ కుమారుడు పివి సునీల్ కుమార్ గారు గతంలో ఆయన క్రిస్టియానిటీ గురించి నాకు నచ్చాలో ప్రకాష్ రాజ్ ప్రార్థనలాగా చెప్పాడు. ఆయన, ఓ భగవంతుడా, మాకు పూజించుకుంటానికి ఒక చర్చ్ ఇచ్చావు, చదువుకుంటానికి ఒక కాన్వెంట్ ఇచ్చావు. సో ఇది చర్చ్ ఇచ్చావు నాకు, నువ్వు ప్రార్థించుకుంటాను, కానీ మరి ఆయన చర్చిలోనే ఉన్నారు. సరే, అలా తల్లిగారు క్రిస్టియన్ సమాధి ఉన్నప్పుడు క్రిస్టియన్ సమాధి తల్లిగారికి ఉందని చెప్పి అది పెడితే, తల్లిగారు క్రిస్టియన్ అయితే
నా తండ్రి హిందూ, సో తండ్రిదే వస్తుంది, ఆ మాత్రం కూడా తెలియదా బుద్ధిహీనుడు అని చెప్పి నోటుకొచ్చేటట్టు తిట్టి అని మాట్లాడాడు. సరే, విజ్ఞత గల వ్యక్తి మాట్లాడాడని ఊరుకున్నా. మరి అనుకోకుండా ఆయన మొన్న మరణించారు. మరణించిన పిదప, మరణించక మునుపు హిందూ అని చెప్పారు, మరణించిన పిదప ఆయన బుద్ధిజం తీసుకున్నట్టున్నారు బహుశా. మరి బుద్ధిజం ఆచారం ప్రకారం చుట్టూ బుద్ధిస్ట్ మాంకులను పెట్టుకుని, మరి నాకున్న సమాచారం రైటో తప్పు, మరి చూసిన తర్వాత ఆయన ఏమన్నా పెడతాడేమో తెలియదు. అక్కడ చూసిన వాళ్ళు నాకు చెప్పింది ఖననం చేశారు, దహనం చేయలేరు. బుద్ధిజంలో అయితే దహనమే చేస్తారు. గౌతమ్ బుద్ధుని కూడా దహనమే చేశారు. బుద్ధిజాన్నే ఫాలో అయ్యి పాశ్చాత్య మతాలు కరెక్ట్ కాదు అని చెప్పిన భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని కూడా ఖననం చేయలేదు, దహనమే చేశారు. మంచు ప్రాంతాల్లో ఎక్కడో కాల్చడానికి వీల్లేని చోట్ల పర్వత శ్రేణుల్లో కూర్చిపెడతారు, కానీ ఆ మంచులో జనరల్గా బౌద్ధిజం దహనమే చేస్తారు. సరే, ఆయన కాల్చాడా పూడ్చాడా అనేది మెయిన్గా చెప్పడం కోసం కాదు. నేను అనేది ఏంటంటే, నువ్వు ఒక మత విశ్వాసాన్ని నమ్మితే నమ్ము, అంతేగాని ఆ మత విశ్వాసాన్ని అనుసరిస్తూ ఆ మత విశ్వాసం అనుసరించే వాళ్ళ చేత అన్య మతస్థుల మీద దాడులు చేయిస్తూ, అతని మతం కూడా హిందూ మతమే, మా నాన్న గంగరాజు హిందూ మతం, మా అమ్మ గ్లోరీ అయితే, మా అమ్మ వేరే మతం అయితే నీకు అది బుద్ధి లేదా అని మాట్లాడుతూ, మరి చచ్చిపోయిన వాళ్ళు మతాలు మార్చేయటం, ఇన్ని డ్రామాలు అనవసరమేమో ఆలోచించుకోమని చెప్పి మీ ద్వారా ఆ నీలి కుమారుడికి తెలియజేయవలసిన బాధ్యత ఉందని చెప్పి నేను అనుకుని ఆయనకు కూడా తెలియజేస్తున్నాను. చెప్పాలి అని నేను మీ ద్వారా తెలియజేయాలనుకున్నది, క్రిస్టియానిటీ అంటే నాకు అత్యంత గౌరవం, మనస్సాక్షిగా చెప్తున్నా. బట్ రాజ్యాంగంలో ఉన్నదాన్ని అనుసరించాలి. మీకు రాజ్యాంగ సవరణ చాలాసార్లు జరిగినాయి. ఒకవేళ ఆ సవరణ జరిగే అవకాశం ఏమో 10 ఏళ్ళకో 50 ఏళ్ళకో 100 ఏళ్ళకో ఉంటే ఉండొచ్చేమో, నేను ఉండగా రాదేమో అని నేను అనుకుంటున్నా. సరే, ఎప్పుడుకో వస్తే రావచ్చు. బట్ అప్పుడు దాకా ఆ రాజ్యాంగాన్ని అనుసరించవలసిన బాధ్యత ప్రతి భారతీయ పౌరుడి మీద ఉంది కనుక అప్పుడు దాకా సంయమనం పాటించి, అసలు నేను లేస్తే మనిషిని కాదంటున్నారు చాలామంది, నేను వస్తే వారు వన్ సైడ్ అంటున్నారు. ఆడవిడు అజయ్ కుమార్ ఏమన్నాడు, తూర్పుగోదావరి నాది క్రైస్తవులది, పశ్చిమ గోదావరి క్రైస్తవులది, కృష్ణా క్రైస్తవులది, గుంటూరు క్రైస్తవులది, 1,60,00,000 మంది ఉన్నారు, మేము ఎవరికి చెప్తే వాళ్ళే నెగ్గుతారు అని ఛాలెంజ్ చేస్తా, హిందూ మతాన్ని అవహేళన చేస్తా, నోటుకొచ్చినట్టు వాగితే ఏ బాబా వాళ్ళు ఓట్లు పోతాయేమో అనే భయంతో, అంటే ఆ సోషల్ ఫ్యాబ్రిక్ని ఇంత అసహ్యంగా మాట్లాడి ఇళ్లలోకి వచ్చేసి బలవంతంగా ఇలాంటి మార్పులకు గురి చేసినప్పుడు, భారతదేశంలో 13 రాష్ట్రాల్లో, మొన్ననే మహారాష్ట్రలో కూడా మతం మారి స్వేచ్ఛ ఉంది. మతం మార్చే స్వేచ్ఛ ఇవ్వాల, బలవంతంగా మతం మార్చే స్వేచ్ఛ రాజ్యాంగంలో ఇవ్వాల. ఆ స్వేచ్ఛ తీసుకుంటున్నారు. ఆ తీసుకోవటం సమంజసం కాదు. స్పష్టంగా చట్టం ఉండాలి కనుక ఆ రాష్ట్రాల్లో ఆ చట్టాన్ని ప్రవేశపెట్టారు, 13 రాష్ట్రాల్లో. మరి మన రాష్ట్రంలో కూడా ఇవాళ మరి ఎక్కడెక్కడ పాస్టర్లు వచ్చి ఈ రాజ్యం మాది, అధికారం మాది, అధికారం మా మతాంది అని చెప్పి ఇంత విశృంఖలంగా మాట్లాడుతూ ఉంటే, రికార్డులో 2% క్రైస్తవులు, రియాలిటీ 22%. మరి ఆ అజయ్ అన్నాడు గొంతు అరుస్తూ కేకలేసి వాడు చెప్పిన ప్రకారం అయితే
ఆల్మోస్ట్ 30% చెప్తున్నాను లెక్క. 1,60,00,000 అంటే అంతేగా, ఆల్మోస్ట్ 30% చెప్తున్నాడు 5 కోట్లు 5.5 కోట్ల జనాభాలో. సో ఆ రకంగా మాట్లాడుతున్నారు. కొన్ని 22 అనుకున్నా, 2 అని చూపెడుతున్నారు. ఏంటి అవసరం అంటున్నా? 22 అయితే 22 అని చెప్పండి, 2 అని చెప్పి అబద్ధం ఎందుకు చెప్పాలి? ఇది సమంజసం కాదు. ఇది కాదు అని చెప్పినందుకు నాకు మా పార్టీ నాయకుడు పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారికి ఏదో అగాధం ఉన్నట్టుగా వీళ్ళకి ఊహించేసుకుని నోటికి వచ్చినట్టు రాసేసుకుంటున్నారు. అటువంటిది ఏమీ లేదు. రాజ్యాంగ స్ఫూర్తితో రాజ్యాంగం ప్రకారం నేను నడుచుకుంటున్నాను. సో కాబట్టి ఇటువంటి నడకని తప్పు అని ఎవరు కూడా చెప్పరు. దీని మీద మీ అభిప్రాయాలు, రాజ్యాంగం మీద మీ అభిప్రాయాలు ఏంటో, మీ సొంత అభిప్రాయాలు ఏమన్నా ఉంటే ఏమన్నా కాంట్రడిక్ట్ చేయండి. నేను ఏమన్నా సమాధానం చెప్పగలిగితే సమాధానం చెప్తాను. ఖచ్చితంగా ఉందేమో అన్న అనుమానం. ఎందుకంటే నా మీద దాడి ముందు రోజు నైటే కొద్దిమంది ఆగంతకులు అక్కడికి వచ్చి మారణాయుధాలతో అక్కడ సిద్ధంగా ఉన్నారు. దట్ ఈస్ ప్రూవన్. ఎందుకంటే అప్పటికప్పుడు ఎమోషన్లో జరిగితే చక్కకి మేకులతో వచ్చి దాడి చేయటం, ఆ కుక్కలతోటి ఆ ఈప్ మీద కన్నాలు వేసేయటం, ఇది జరిగేది కాదు. ఖచ్చితంగా ఒక భయానక వాతావరణం సృష్టించి ఇది ఒక రకంగా దేవాలయాల మీద ఇండైరెక్ట్గా దాడి ఏ లెవెల్లో ప్లాన్ చేశారనేది తెలీదు. కేవలం ఓట్ల కోసం రాజకీయం చేయటం అనేది కరెక్ట్ కాదు. మనం చేసుకున్న చట్టాలని మనం ఫాలో అవ్వటానికి కూడా ఏమో ఓట్లేస్తే వారు ఓట్లు వేయరేమో అని భయపడి నిర్ణయాలు తీసుకోవటం ఎవరికి కూడా, ఏ పార్టీకి కూడా అది సమంజసం కాదు. సోషల్ ఫ్యాబ్రిక్ని కాపాడవలసిన బాధ్యత అన్ని పార్టీల మీద ఉంది. ప్రభుత్వం ఏదైనా కావచ్చు, గత ప్రభుత్వం అయినా దేశంలో వాళ్ళు ఐ థింక్ ఎంకరేజ్ చేసినట్టున్నారు గట్టిగా, అందుకని ఇంత ర్యాంపెంట్గా పెరుగుంటుంది. బట్ కంట్రోల్ చేయవలసిన బాధ్యత డెఫినెట్గా ఉంది. కుట్ర కోణం అయితే ఖచ్చితంగా ఉంది అని నేను భావిస్తున్నాను. దీని మీద అంటే నేను మావిగన్ అంటే ఆయన ఏదో చాలా వెరైటీగా పేరు పెట్టాడు. బేసిక్గా అమరావతి అదే పడిగా దేవతల రాజధాని అని మా ముఖ్యమంత్రి గారు ఇంకా చాలామంది అంటున్నారు. ఆ పదం దేవతలకు యాంటీ ఎవరు? దేవతలను ఇష్టపడిన వాళ్ళు ఎవరమ్మా? మామూలుగా రాక్షసులు, దానవులు అంటారు నీట్గా. దేవతలు అన్న పేరు చెప్తేనే చిరాకు పడి దానవులు. అందుకని దేవతల రాజధాని అని అంటూ మానేస్తే ఇంకా ఆయన కూడా కొత్త పేర్లు పెడుతూ మానేస్తాడేమో అని నేను అనుకుంటున్నాను. అతను దానవుడని నేను డైరెక్ట్గా అంటలా, మావిగన్ని. కానీ అదే పనిగా దేవతల రాజధాని అన్న వలన ఇరిటేషన్ వచ్చి దానికి అతని పేరు మార్చేయడమో అనుకుంటున్నాను తప్ప, జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఏంటి? మావిగన్ని అంటే మచిలీపట్నం నుంచి ఏదో బెజవాడ, గుంటూరు, ఈ రెండింటి మధ్యన మంగళగిరి ఇవన్నీ ఉన్నాయి కదా, ఇదే చెప్పాడు ఆయన. మీరు సిఆర్డిఏ ఒకప్పుడు మా తాతగారు చైర్మన్ చేశారు, ఫస్ట్ అమరావతి సీమ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. అప్పుడు బెజవాడ, గుంటూరు, మంగళగిరి, తెనాలి ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు కూడా ఒక రింగ్ రోడ్ ప్లాన్ చేశారు చంద్రబాబు నాయుడు. రింగ్ రోడ్డు ఆల్మోస్ట్ 20 కిలోమీటర్లు బిఫోర్ బందర్ ఉంది, ఇటు నందిగామ దాకా ఉంది హైవే. ఆ చుట్టూ హైవే సెంటర్లో ఉంటుంది, దాని చుట్టూ ఒక రింగ్ ఫామ్ చేశారు. దీన్ని క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ అని పెట్టారు. దానికి ఏంటి, కోర్ క్యాపిటల్ అని అక్కడ పెట్టారు.
ఈయన ఏంటంటే హైవేలో ఆ మూలేమో కోర్టెట్టు, ఈ మూల గుంటూరులోనేమో గన్నన్ వస్తుంది కదా, అక్కడేమో సెక్రటేరియట్, రోజు ఇక్కడి నుంచి కోర్టుకేమో అక్కడికి వెళ్తారు. లేదంటే ఇంకో అసెంబ్లీ ఎక్కడో ఉంటే ఈ అధికారులందరూ వాళ్ళు ఇంకో దగ్గర పెట్టు అని ఒక విచిత్రమైన ఆలోచనతో ఆయన వచ్చాడు. బట్ అసలు ఏదైతే మావిగన్ రీజియన్ ఉన్నాడో దట్ ఈస్ ఎంబెడెడ్ ఇన్ సిఆర్డిఏ. సిఆర్డిఏలో జగన్మోహన్ రెడ్డి గారి మావిగన్ ఇమిడి ఉంది. ఇక కోర్ క్యాపిటల్ ఏరియా మొత్తం అంతా అక్కడ ఒక మంచి ప్లానింగ్తో ఆయన చంద్రబాబు నాయుడు గారు చేశారు. సెల్ఫ్ సస్టైనింగ్ మోడల్గా పెట్టారు. ఇప్పుడు దాకా ఎంత ఖర్చు పెట్టారు? ఓ 15,000 కోట్లు 20,000 కోట్లు అయింది. ఇంకొంత ఖర్చు పెడితే ఆ మిగిలిన స్థలం ఇవాళ హైదరాబాద్లో మరి స్థలం రేట్లు ఒకప్పుడు గచ్చిబౌలి ఏరియా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కింద ఉండగానే 5 లక్షల ఎకరం. ఏపీఐఐసి వాళ్ళు అన్నీ కూడా 5 లక్షలు 10 లక్షల మధ్యన ఎక్వైర్ చేశారు. ఆనందంగా ఇచ్చేశారు. ఇచ్చేవాళ్ళు కూడా ఏ గొడవలు లేకుండా ఇచ్చారు. 100 కోట్లు గమనైంది 20 సంవత్సరాల్లో. సరే 100 కాకపోవచ్చు, కనీసం 10-15 అమ్ముడవుతుందని లెక్క. సో ఇంత ల్యాండ్ బ్యాంక్ ఉంటే అది తీసుకున్న అప్పు తీర్చవలసిన టైంకి అది పెరుగుతుంది, సెల్ఫ్ సస్టైనింగ్ మోడల్ అవుతుంది, ఒక బ్యూటిఫుల్ సిటీ ప్లాన్డ్గా డెవలప్ అవుతుంది. ఈ హైవే పక్కన మావిగన్ గారు చెప్పినట్టు హైవే పక్కన ఏమైనా ఎక్వైర్ చేయగలరా? హైవే పక్కన ఆల్రెడీ 2 కోట్లు ఉంటుంది ల్యాండ్ వాల్యూ. మీరేమో ఎక్వైర్ చేయలేరు. డెవలప్మెంట్కి తీసుకుంటానంటే హైవే పక్కన ఎవరు ఆల్రెడీ డెవలప్ అయిపోయింది. అందరిలో పోటీ వచ్చేస్తుంది కదా, ఇంక చేయడానికి ఏముంది అక్కడ? సో ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారి విజన్ డాక్యుమెంట్లో ఇతను చెప్పిన మావిగన్ ఈ టోటల్ ఏరియా ఎంబెడ్ అయింది. ఇదే కాకుండా వైజాగ్ అక్కడ ఎన్ని ఇండస్ట్రీస్ తీసుకొచ్చారు. ఇప్పుడు అనకాపల్లి దగ్గర ఆల్మోస్ట్ 1.5 lakh to 2 lakh crore ఇన్వెస్ట్మెంట్ అక్కడ వస్తుంది. అక్కడ హిందూపూర్ దగ్గర ఎక్స్ట్రాడినరీగా అక్కడ కూడా డెవలప్ అవుతుంది. సో ఓవరాల్గా డెవలప్ చేసి జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ప్రతిదానికి క్యాపిటల్ అని పేరెట్టుకుంటూ వెళ్ళాడు. క్యాపిటల్ అన్న పదాలు వాడకుండా అన్ని ఏరియాలు చంద్రబాబు నాయుడు గారు డెవలప్ చేస్తున్నారు. ఇక్కడ స్పెసిఫిక్గా ఒక క్యాపిటల్ అనేది ఒక బ్యూటిఫుల్గా తయారు చేద్దామని ఒక గొప్ప సంకల్పంతో ఆయన చేస్తున్నప్పుడు అభినందించాలి. పైగా అక్కడ ఎప్పుడు ఆయన మాట్లాడింది మావిగన్ను పార్లమెంట్లో అప్రూవ్ అయిపోయిన తర్వాత మీడియా సమావేశం పెట్టి మావిగన్ను పెట్టి మళ్ళీ దానికి సమర్థన ప్రతిరోజు వారి సొంత పేపర్లో మావిగన్కి పెరుగుతున్న మద్దతు. ఏం పెరుగుతుంది మావిగన్కి మద్దతు? ఎందుకు పెరుగుతుంది? సో పేపర్లో వాళ్ళు రాసుకుంటున్నారు, చదువుకుంటున్నారు. బట్ మావిగన్ అన్న పేరు లేకుండా సిఆర్డిఏలో ఆయన ఆలోచనలో ఉన్న మావిగన్ ఆల్రెడీ అందులో ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఊహలు కూడా ముఖ్యమంత్రి గారి విజన్లో చక్కగా ప్రతిబింబించినాయి. సో కాబట్టి దేవతల రాజధాని అని పదే అని ఆయన ఇరిటేట్ చేయొద్దని చెప్పి నేను మా పార్టీ వారికి కూడా వీలైతే సూచిస్తాను. ఓకే మా అవును మీ ఆర్టీ వాళ్ళ ఎజెండా అదే నాకు తెలుసు. అసలు నేను అదే చెప్తున్నా, మతం లేని కులం లేని మతంలోకి వెళ్ళి కులాల చిచ్చు పెట్టొద్దు అని నేను చెప్తున్నా. చిచ్చు పెడుతున్నాను నువ్వు అంటున్నావు, నేనేం చేయని చెప్పు. విమర్శలు వస్తున్నాయి, దానికి సమాధానం చెప్పడానికే ప్రెస్ మీట్. అది ఇప్పుడు సపోర్ట్ అంటే ఏం చేయాలి? రఘురామకృష్ణరాజు జిందాబాద్ అనాలా? అపోజ్ చేయకపోవటమే సపోర్ట్ చేయటం. నేను ఏం మాట్లాడాను అసలు? నేను రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నాను కదా, దానికైతే ఇది మోస్ట్ రెస్పెక్టెడ్ అన్నా అంత ఉన్నా లేకపోయినా ఏదో ఎంతో కొంత ఉంది. నేను
రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నాను కాబట్టి రాజ్యాంగంలో ఉన్నదాన్ని నేను చదివాను తప్ప నేను ఇప్పుడు చెప్పిన దాంట్లో అగెన్స్ట్ ది కాన్స్టిట్యూషన్ ఏమన్నా ఉందా, కాన్స్టిట్యూషన్ ప్రకారం మాట్లాడుతూ నేరమా, కాన్స్టిట్యూషన్ పట్టించుకోవట్లేదు ఎప్పటి నుంచి ఎలాగే ఉంది కదా అని అంటూ నేరమా? దిస్ ఈజ్ మై లిమిటెడ్ క్వశ్చన్. అది ఈ ప్రశ్న అడిగి మంచి పని చేశారు.